4 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్ గా నిలిచాడు. చిన్న వయసులో శతకం చేసిన బ్యాటర్ కూడా ఇతనే. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 35 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. దీంతో క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకి ఐపీఎల్ లో అడుగు పెట్టాడు. ఇదే సంచలనం. అంటే ఇక సెంచరీ చేయడం అది కూడా మామూలుగా కాదు. ఇక సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. వైభవ్ సూర్యవంశీ ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు నయా సంచలనం. 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు. 35 బంతుల్లోనే కని విని ఎరగని రీతిలో విధ్వంసం సృష్టించాడు. క్రికెట్ లో పేరున్న బౌలర్లను ఉతికారేస్తూ ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీని రికార్డు చేశాడు. గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ ఈ ఫీట్ సాధించాడు. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు వైభవ్ సూర్యవంశీ అదే ఆరంభమిచ్చాడు. మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ, రషీద్ ఖాన్ లాంటి బౌలర్లను ఊచకోత కోశాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన ఈ పిల్లాడు మరో 18 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ లో అడుగుపెట్టిన వైభవ్ లక్నో సూపర్ జాయింట్స్ తో తొలి మ్యాచ్ ఆడగా 20 బంతుల్లో 2 4లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్ లో స్టంప్ అవుట్ అయిన వైభవ్ పెవిలియన్ చేరే సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లడం అందరినీ కదిలించింది. కానీ తన కసిని, అసలైన సత్తాను గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చూపించాడు వైభవ్. రెండు 2011లో బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో సూర్యవంశీ జన్మించాడు. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయస్సు కేవలం 5 రోజులు. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా అప్పటికి ఇంకా వైభవ్ పుట్టనే లేదు. ఐపీఎల్ ప్రారంభమైన 3 ఏళ్లకు పుట్టాడు. సూర్యవంశీ తండ్రి ఒక రైతు. 4 ఏళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టడం చూసిన అతడి తండ్రి కొడుకు కోసం ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు. ఆ తర్వాత క్రికెట్ లో రాణించిన వైభవ్ 10 ఏళ్లు కూడా నిండకుండానే అండర్-16 జట్టులోకి వచ్చేశాడు. ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్ట్ లో 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. దీంతో అండర్-19 టెస్ట్ క్రికెట్ లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు. తాజా ఇన్నింగ్స్ తో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025 మెగా వేలంలోనే చరిత్ర సృష్టించాడు.
13 ఏళ్ల వయసులోనే సూర్యవంశీ వేలంలోకి వచ్చాడు. అతడి ప్రతిభను మెచ్చిన ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీ పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అతనిని ఏరి కోరి తీసుకున్నాడు. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్లకు సొంతం చేసుకుంది. మేనేజ్మెంట్ అంచనాలను అందుకుంటూ అతడు సత్తా చాటుతున్నాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్ నమ్మకాన్ని నిలబెట్టాడు.